ఇవి కోతులండి. ఇవి ఈ చీమలు అంటే ఉసుళ్ళు అవి తింటున్నాయి. ఇవి ఎగిరి ఎగిరి ఈ ఉసుళ్ళు ఇక్కడ చూడండి, ఉసుళ్ళు వేళ్ళు తిరుగుతున్నాయి. అవి రెక్కలు తిగి కింద పడతా ఉన్నట్లే ఈ కోతులు ఏం చేస్తున్నాయంటే ఆ ఉసుళ్ళను ఒకటే తీసుకొని అవి తింటున్నాయి. కాబట్టి వీటిని మనం చూస్తే ప్రకృతిలో ఈ మామూలుగా ఈ కోతులు వెజిటేరియన్స్, కానీ ఇవి ఉసుళ్ళను మాత్రం తింటున్నాయి. ఎంత బాగా ఏరుకొని అది అది చూడండి ఎంత బాగా క్యాచ్ పెట్టుకుంటుందో. వాటిని క్యాచ్ పెట్టుకొని తింటున్నాయి. ఇది వెయిట్ చేస్తూ ఉంది. ఈ కోతి అయితే అది తీసుకోవడానికి అది తీసుకుంటుంది, ఏదో ఒకటి ఎగిరి తీసుకుంటుంది. ఈ పక్కనుండే ఈ రెండు కోతులు మాత్రము బాగా యాక్టివ్గా తింటున్నాయి. బాగా చూడండి కోతులను మనం గమనించవచ్చు. దానికి అవి ఒక్కొక్కటే ఏరుకొని తింటుంది. అది చూడండి ఎంత ఫాస్ట్గా పోతుందో. అది బిడ్డ అది ఎంత బాగా అంటే చూడాలి. మరి ఇలాంటి వింత సంఘటనలను మనం చూడాలి. ఈడ 3 కొబ్బరి తోటలు ఉన్నాయి. ఈ కొబ్బరి తోట కింద అవి ఈ పని చేస్తుంది. ఎంత బాగా చేస్తాయంటే అంత బాగా అవి ఎంత బాగా వాటిని పట్టుకుంటాయంటే అంత బాగా పట్టుకుంటాయి. చూడండి అది పోతూ ఉంది. పోయి ఇప్పుడు వాటిని క్యాచ్ చేస్తాయి. ఎంత బాగా క్యాచ్ చేస్తాయంటే క్యాచ్ చేసి తింటున్నాయి. ఇది చూడండి పోతూ ఉంది. అది తింటూ ఉంది. ఒకటే తీసుకొని తింటుంది. చూడండి ఎంత బాగా వేరుకొని తింటున్నాయి ఉసుళ్ళను. వాటికి ఇది ఒక ఆటతో బట్టి మంచి హైజీన్ ఏమో ఇది వాటికి. అవి తింటున్నాయి. మరి చూడండి అది పోతూ ఉందా ఒకటి ఆడ పోయి ఒకటే వేరుకొని తినడం ఇలాగ చేస్తున్నాయి మరి కోతులు. ఇది ఒక మంచి ప్రకృతి నేర్పే పాఠాలు ఇవన్నీ కూడా ప్రకృతి. మనము ఈ విధంగా అవి తినడం అనేటటువంటిది మనకు తెలియదు, కానీ తల్లి బిడ్డ అది కూడా చిన్నది కూడా ఎంత బాగా క్యాచ్ చేసుకొని తింటూ ఉందో. ఇది ప్రకృతి నేర్పే పాఠాలు.